కాకరకాయని ఫ్రై చేసినా, పులుసు చేసినా ఆ చేదు మాత్రం పోదు కదా! కొంతమంది మనుషుల మనస్తత్వాల్లో గూడా ఆ చేదు మాత్రం పోదనమాట. ఈ మ్యాటర్ గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాంలే గానీ, ముందు కాకరకాయని చేదు లేకుండా అయితే కాకరకాయ ఫ్రై చేశాను. చాలా అంటే చాలా బావుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా కాకరకాయలని చెక్కు తీసేసుకొని, శుభ్రంగా కడిగేసుకొని, చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని, కొంచెం సాల్ట్ వేసేసి, బాగా పిసికేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు. దానిలో ఉండే చేదంతా గూడా రసంలో దిగిపోతుందనమాట. ఆ రసాన్ని బయటపడేసేసి, ఒక కడాయి పెట్టేసేసుకొని, కొంచెం ఆయిల్ వేసేసి, పోపు దినుసులు వేసేసుకొని, కొంచెం కరివేపాకు, అలాగే కచ్చాపిచ్చాగా దంచిన వెల్లుల్లి ఎర్రగా వేపుకున్న తర్వాత కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని, ఆనియన్ సాఫ్ట్ అయిన వెంటనే స్వీట్ చేసిన కాకరకాయ ముక్కల్ని వేసేసి, కొంచెం పసుపు, అలాగే సాల్ట్ అనేది కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం కాకరకాయ ముక్కల్లో చేదు తీయడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి. కాకరకాయ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత క్యారెట్ పీనట్ ఫ్రైకి యూజ్ చేసిన కొబ్బరి పల్లి పొడిని అయితే 2 టేబుల్ స్పూన్స్ చల్లేసి, కొద్దిగా కారం కూడా వేసి 2 మినిట్స్ పాటు కలిపి కొత్తిమీరతో అయితే గార్నిషింగ్ చేసేసి, కొబ్బరి పల్లి పొడి అనేది ప్రీవియస్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నిజంగా నాలా చేదు ఇష్టపడిన వాళ్ళు కూడా ఎంతో ఇష్టంతో వేసుకొని మరీ తినేస్తారు మెతుకు మిగల్చకుండా ఈ కాకరకాయ ఫ్రై. నచ్చితే లైక్ కొట్టి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.